డిసెంబర్ 1వ తేదీన స్వర్గీయ మాగుంట సుబ్బరామరెడ్డి 29వ వర్ధంతి సందర్భంగా ఒంగోలు పీవీఆర్ గ్రౌండ్ లో కార్యక్రమం ఏర్పాట్లను ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో యువ నాయకులు మాగుంట రాఘవరెడ్డి, మాగుంట నిఖిల్ రెడ్డి, కమిషనర్ వెంకటేశ్వర్లు, మాగుంట అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. లైటింగ్ బాగా అట్రాక్టివ్ పిల్లలు కూడా వచ్చేవాళ్ళు పిల్లలు కూడా వచ్చేసేవాళ్ళు. బాబు అన్నా హీటింగ్ అది తీయాలండి పెట్టుకో అక్కడ చూసుకోరండి. సారీ కొంచెం
వేసారు వీళ్ళు ముందు 10 అన్నారు, సరే చేయమన్నాము, మళ్ళీ చేసేవాళ్ళని బట్టి ప్రైవేట్ వాళ్ళతో 10 lakhs దాని మీద చేసుకుంటారు సార్. దాన్ని పెట్టుకొని వాళ్ళ దగ్గర పెట్టుకొని వాయిస్ లేట్ అయిపోతుంది. అందరికీ నమస్కారాలు. కీర్తిశేషులు, అపర భగీరథులు, ప్రకాశం జిల్లాకి ఎంతో సేవలు అందించి అసూలు బాసిన తర్వాత 29 సంవత్సరాలుగా వారిని మనం కోల్పోయాం. రేపు డిసెంబర్ 1వ తారీఖు 29వ వర్ధంతి కార్యక్రమాలు అనేది మా అన్నగారు కీర్తిశేషులు మాగుంట సుబ్రహ్మరెడ్డి గారు, మాజీ పార్లమెంట్ సభ్యులు, వారి సంస్మరణ సభ అన్నదాన కార్యక్రమం అనేది పీవీఆర్ హై స్కూల్ గ్రౌండ్స్లో మనం జరుపుకోబోతున్నాం. సుబ్రహ్మరెడ్డి గారు చేసిన సేవలు అనేది కూడా ప్రకాశం జిల్లాలో ఇప్పటివరకు కూడా మర్చిపోలేకుండా ఉన్నారు. దాదాపు 30 సంవత్సరాలు అవుతున్నా కూడా ఒంగోలు పట్టణంలో ప్రత్యేకంగా సిమెంట్ రోడ్ల నిర్మాణమైన మంచినీటి సరఫరా ట్యాంకర్లతో ప్రప్రథమంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఒంగోలు ప్రాంతంలోనే పెద్ద వాటర్ ట్యాంకర్లతో మారుమూల ప్రాంతాల్లో అప్పటికి నివాసాలుండి నీరు అనేది దొరకని ప్రాంతం అది కూడా. మున్సిపల్ కార్పొరేషన్ నుంచో మున్సిపాలిటీ నుంచో కూడా నీళ్ళు అనేది కూడా పైప్ లైన్లు అనేది కూడా వేయలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు కీర్తిశేషులు మాగుంట సుబ్రహ్మరెడ్డి గారు అయితే మంచినీరు అనేది ప్రతి ఒక్కరికి అందించాలి అనే ఉద్దేశంతోనే ఒక ఒంగోలు పట్టణంలోనే కాదు, కనిగిరి నగరంలో అయినా, కనిగిరి పట్టణంలో, కావలి పట్టణంలో, కందుకూరులో, ఆ ప్రాంతాల్లో అప్పుడు వారు ఉన్నప్పుడు కూడా అవన్నీ కూడా స్థాపించి అవన్నీ కూడా చాలా వరకు ఇప్పుడు కూడా మాగుంట కుటుంబం ముందుకు సాగిస్తూ వారు 1991 సంవత్సరంలో పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికైన తర్వాత మారుమూల ప్రాంతాల్లో గర్ల్స్ స్టూడెంట్స్కి కాలేజెస్ లేదని అందరూ వచ్చి అక్కడ స్థానిక ప్రజాప్రతినిధులు తెలిపిన మీదట 3 డిగ్రీ కాలేజీలు, 16 జూనియర్ కాలేజీలు కూడా ప్రారంభం చేయడం కూడా చూశారు. అవన్నీ కూడా వారు తలపెట్టిన కార్యక్రమాలన్నీ కూడా మాగుంట కుటుంబం ఇప్పటి వరకు అన్నీ కూడా కొనసాగించుకొని రావటం అనేది ఒక ఆనందంగా భావిస్తుంటాం. భావితరాలకు ఇవన్నీ కూడా ఒక మార్గదర్శకులు కావాలనే ఉద్దేశంతోనే ఎంతో ఉత్సాహంగా మాగుంట కుటుంబ సభ్యులందరూ కూడా సుబ్రహ్మరెడ్డి గారి కార్యక్రమం అంటే అంతా ఇంటిల్లపాది కూడా వచ్చి ఈ కార్యక్రమంలో కూడా పాల్పంచుకోవడం కూడా జరుగుతుంది. అదేవిధంగా స్థానిక ప్రజాప్రతినిధులందరూ కూడా, మంత్రివర్యులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా దూర ప్రాంతాల నుంచి కూడా వచ్చి వారికి నివాళులు అర్పించే కార్యక్రమం అనేది కూడా జరుగుతుంటాయి. ముఖ్యంగా చెప్పాలంటే వారితో పాటు పోలీస్ కానిస్టేబుల్ రత్నం గారు వారు కూడా మరణిస్తున్నప్పుడు వారికి కూడా ఇక్కడ సుబ్రహ్మరెడ్డి గారి చిత్రపటం పక్కన వారి పటం కూడా పెంచి వారికి కూడా నివాళులు అర్పించడం అనేది జరుగుతూ ఉంటుంది. సంప్రదాయం ఇది. ఈ సంప్రదాయాన్ని మాగుంట కుటుంబం కొనసాగించాలని ఎప్పుడు కూడా మాగుంట సుబ్రహ్మరెడ్డి గారి ప్రాంతాల్లో ప్రతి ఒక్కరి మనసుల్లో కూడా ఉన్నారు కాబట్టి వారు చేసిన పనులన్నీ కూడా అప్పటికీ మనం చేసుకోవాలనే ఉద్దేశంతోనే రేపు భజన కార్యక్రమం అనేది కూడా ఒక 10:30 నుంచి ప్రారంభమవుతుంది. ఒక 10-10:30 నుంచి
అన్నదానం కార్యక్రమం, అన్నప్రసాదం అంటారు ఉన్నప్పుడు కూడా, అవి కూడా వడ్డించే కార్యక్రమం కూడా ప్రారంభమవుతుంది. ఈ ప్రముఖులందరూ వచ్చిన తర్వాత వారి స్వస్థాలతో కూడా ఈ అన్నప్రసాద కార్యక్రమం కూడా ప్రారంభమవుతుంది. భజన కార్యక్రమాలు అయితే ఏ మతానికి సంబంధించిన వారు వారి పెద్దలు కూడా, మత పెద్దలు వచ్చి ప్రార్థనలు సాగించడం, ఆ తర్వాత భజనలు కూడా సాగించడం అనేది కూడా జరుగుతుంది. చివరికి 1:42 అప్పుడు సైరన్తో కూడా, మున్సిపల్ కమిషనర్ గారు కూడా ఇక్కడే ఉన్నారు, మున్సిపాలిటీ నుంచి వచ్చే సైరన్తో కూడా వారికి నివాళులు అప్పుడు అర్పిస్తూ పోలీస్ బ్రాండ్ వారు పూర్తిగా ఇక్కడ ఉండి ఆ కార్యక్రమాన్ని కూడా జరిపిస్తారు. ఎప్పటికీ మర్చిపోలేని సుబ్బరామరెడ్డి గారిని మరొకసారి రేపు మనం చేసుకునే విధంగా కూడా మనం జరిగే కార్యక్రమంలో ఒంగోలు పట్టణ పుర ప్రజలకు, ప్రకాశం జిల్లా ప్రజలందరూ కూడా మాగుంట కుటుంబం తరఫున నేను ప్రత్యేకంగా రేపు ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే. సుబ్బరామరెడ్డి గారి మీద ఉన్న అభిమానం, ప్రేమ అనేది ప్రతి ఒక్కరి మనుషుల్లో ఉన్నవారి కంటే దయచేసి ఇక్కడికి రండి, ఉన్నప్పుడు కూడా వారిని మన్నం చేసుకొని ఈ సంస్మరణ కార్యక్రమంలో కూడా పాల్గొనవలసిందిగా కోరుకుంటూ, మా తనయులు ఇద్దరు కూడా, మాగుంట రాఘవరెడ్డి గారు, మాగుంట నిఖిల్ రెడ్డి గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటూ ఉన్నారు. రేపు ఇంకా ఎక్కువ మంది కూడా కుటుంబ సభ్యులు కూడా వచ్చి ఈ కార్యక్రమంలో కూడా పాల్పంచుకుంటారు. ఇకపోతే మాగుంట కుటుంబ అభిమానులు, శ్రేయోభిలాషులందరూ కూడా ఎంతో ఉత్సాహంతో ప్రతి సంవత్సరం కూడా ఇప్పటికి దాదాపు 29 సంవత్సరాల నుంచి మా కుటుంబ సభ్యుల్లాగా మెలుగుతూ ఉన్నప్పుడు వారందరూ కూడా ఎంతో ఉత్సాహంతో ఈ కార్యక్రమాన్ని కూడా జరుపుతూ, మాగుంట సుబ్బరామరెడ్డి గారి కార్యక్రమం అంటే 1 డిసెంబర్ అనేది అందరి తలలో ఒక ఆలోచన అనేది ఎప్పుడు కూడా రావటం అనేది ఎంతో మాగుంట కుటుంబం కూడా ఒక అదృష్టంగా భావిస్తూ, వారందరి ఆశీస్సులు మాగుంట సుబ్బరామరెడ్డి గారి ద్వారా మాగుంట కుటుంబం కూడా ఉండాలని